ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఐబొమ్మ రవి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తు అతని అక్రమ కార్యకలాపాలను పూర్తిగా వెలికితీస్తూ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. 3 సంవత్సరాలకి రవి సుమారు 13 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 10 కోట్ల రూపాయల విలాసవంతమైన జీవన శైలికి ఖర్చయ్యాయి. రవి హైఫై పబ్లు, 5 స్టార్ హోటల్లోనే నివసిస్తూ లగ్జరీ లైఫ్ గడిపాడు. ప్రస్తుతం ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం రవి 2007 నుంచి పైరసీ ప్రణాళికతో పాల్గొన్నాడు. తన స్నేహితుల సర్టిఫికెట్లను దొంగిలించి వాటిపై ఫోటోలను మార్చి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ప్రహ్లాద్, అంజయ్య, కాళీ, ప్రసాద్ల ఐడెంటిటీ ప్రూఫ్లను దొంగిలించి వాటిపై ఫోటోలను అమర్చడం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లను కూడా పొందాడు. ఈ ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా సప్లైర్ ఇండియా, హాస్పిటల్, ఈఆర్ ఇన్ఫోటెక్ అనే 3 కంపెనీలు స్థాపించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో రామగుండం జిల్లా నివాసి అంజయ్య ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. రవి టెలిగ్రామ్ ద్వారా తండేల్, కిష్కిందపురి సినిమాలను అక్రమంగా పొందినట్టు పోలీసులకు వెల్లడించారు. ఈ అంశం రవి పైరసీ, ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా సంపాదన, లగ్జరీ జీవనశైలిలో పాల్పడిన విధానాన్ని పూర్తిగా వెలికితీస్తుంది. పోలీసుల దర్యాప్తులో రవి 13 కోట్ల ఆదాయం ఎలా ఏర్పడిందో, దానికి సంబంధించిన ఖర్చులు, అక్రమ కంపెనీల స్థాపన, స్నేహితుల ఐడెంటిటీలపై మోసాలు వివరాలు బయటపడ్డాయి. రవి లగ్జరీ జీవితం, షాకింగ్ అకౌంట్స్, ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా అతను చేసుకున్న మోసాల మీద పోలీసులు అన్ని కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రవికి సంబంధించిన ప్రతి అడుగు, ప్రతి లావాదేవీ పరిశీలనలో ఉంది. ఇంతకుముందు సాధారణంగా మోసాలకు పరిమితమైన రవి ఇప్పుడు అతని పద్ధతులు, అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, అక్రమ వ్యాపారాలు అన్ని సార్వత్రిక దృష్టికొచ్చాయి. పోలీసులు రవి, అతని సహచరులను పట్టుకోవడానికి, అక్రమ వ్యవహారాలను మూసివేయడానికి ప్రక్రియలో ఉన్నారు. ఇలాంటి కేసులు సమాజానికి, యువతకు ఒక హెచ్చరిక నిలుస్తాయి.